మనుషుల దగ్గర దేవుడు నివాసం ఉంటాడట. ఈ మాట చాలా ఆనందదాయకంగా ఉంది కదూ. ఒక సృష్టికి కర్త అయిన దేవుడు, ఒక ఘనుడైన దేవుడు, ఒక గంభీరుడైన దేవుడు, ఒక నిజమైన దేవుడు ఎంతో దూర ప్రయాణం చేసి, అంటే మానవుని మేధస్సుకి అందనంత దూరం ఆకాశ మహాకాశముల పైభాగమున ఉన్న దేవుడు భూమి మీద చిన్న రాళ్లగుట్టను పేర్చుకొని అందులో నివసించే మనుష్యుడు. రాళ్లగుట్టను పేర్చుకుని అని ఎందుకన్నానంటే, పూర్వకాలంలో మనుషులు గుహల్లో ఉండేవారు, ఆ తర్వాత చెట్ల క్రింద ఉండేవారు, ఆ తర్వాత గుడారాలు వేసుకున్నారు, ఆ తర్వాత పూరీళ్ళు తాటాకులు జమ్ముతోనూ రకరకాలు కట్టుకున్నారు, రేకుల్లోకి వచ్చారు. ఇప్పుడు స్లాబులు వేసుకుంటున్నారు. స్లాబు అనే దానిని మనం చూస్తే ఇది ఒక రాళ్లగుట్ట. రాళ్లగుట్టల మధ్య బ్రతికే ఈ మనుషుడు, చిన్న చిన్న గదుల్లాగా కట్టుకుని బ్రతికే ఈ మనుషుడి దగ్గరికి సృష్టికి కర్త అయిన దేవుడు వచ్చి, ఎక్కడి నుండి? పరలోకము నుండి భూమి మీదకి వచ్చి, మనం ఉండే తాటాకులేళ్లలోనో, మనం ఉండే రేకుల షెడ్లలోనో, ఈ ఉండే చిన్న చిన్న గృహాలలోనో, ఎక్కడైతే నీవు నివసిస్తున్నావో అక్కడ నీవున్న చోటుకి దేవుడు వచ్చి ఉండాలని, నీవున్న చోటులో దేవుడు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, నీవు ఇక్కడ అనుభవిస్తున్న ఈ శ్రమ నీకు చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆ శ్రమను దేవుడు చిటికలో తీసివేయగలడు. నిన్ను బాగు చేయటానికే ప్రభు ఇక్కడికి వస్తున్నాడు అనమాట. అయితే నీకే మనసు ఉండాలి ప్రభు ఉండాలని అంటే, ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు మేలు చేయాలంటే నీకే మనసు ఉండాలనంటే, ఇదిగో చూడండి, ఒకటి వినయము గల మనస్సును, రెండవది దీన మనస్సు. నీకు వినయం ఉండాలి, దీన మనస్సు కూడా ఉండాలి. ఈ రెండూ నీకున్నట్లయితే దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలో మే నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. మార్కాపురంలో మే నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో మే నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నరసరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ
శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. మాది పైపుల్ రోడ్ అండి, సింగనగర్. అయితే నాకు నోటెంట బ్లడ్ పడేదండి. నాకు ఎడం పక్క ఊపిరితిత్తు. అటువంటి టైంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి 20 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని ఉంటే రాయబారి గారి వాక్యం వస్తుంది. ఆయన ఇంత గెడ్డంతో వాక్యం చెప్తున్నారు. పడుకొని చూశాను. చూస్తే ఏంటి ఇది ఎప్పుడు చూడలేదు మనం, కొత్తగా వస్తుంది, ఎవరమ్మాయి అని మా ఆవిడని అడిగారు. ఆయన పేరు రాయబారి గారు, అడ్డాడా అని చెప్పింది. అప్పుడు నేను మా ఆవిడని పంపించాను అడ్డాడా. పంపిస్తే రాయబారి గారిని చూసి ఆ వాక్యం విని ఇంటికి వచ్చింది. ఆ తైలం తీసుకొచ్చి నాకు సిలువేసి ఊపిరితిత్తులకు పైన రాసి ప్రార్థన చేసి, నేను వృత్తిరీత్యా సెక్యూరిటీ సూపర్వైజర్ని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. మారుతి కంపెనీలో ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు నా దగ్గర శాంతం ఓపిక లేదనమాట. అటువంటి టైంలో నేను రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అయ్యగారు వాక్యం చెప్పారు. తర్వాత వెళ్ళి ఆయన కలిశాను. ఏం కాదు, మన దేవుడు ఉన్నాడు, నీకేం కాదని చెప్పారు. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చి ఆటో ఎక్కాను. అంత నడిసే ఓపిక ఆ రోజు నా దగ్గర లేదు వాస్తవంగా. అయితే ఇది రాయబారి గారిగా భగవంతుడిచ్చినటువంటి శక్తి నా మీద పనిచేసింది బాగా. తర్వాత షుగర్ వచ్చి కంప్లీట్గా 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. అడ్డాడెళ్ళి రాయబారి గారితో ప్రార్థన చేయించాను. అయ్యా ఏంటి నా పరిస్థితి, కళ్ళు కనిపించట్లేదంటే, మరొకసారి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు సూపు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నా నెత్తిన తైలం పోసి ప్రార్థన చేశారు. తర్వాత ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్తే
బెడ్ మీద పడుకుంటే నాకు ఆయాసం వచ్చింది. ఆపరేషన్ చేయించుకునే శక్తి నా దగ్గర లేకపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసాను. తర్వాత మరుసటి నెలలో మళ్ళీ అడ్డాడొచ్చాను. నీకు దేవుడు చూపు ఇస్తున్నాడు అని చెప్పారు. తర్వాత వెళ్ళి ఎల్బీ ప్రసాద్ గారి హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. కుడి కన్ను బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు తలస్నానం చేసి అభిషేకం చేయించుకుందాం అనే ఉద్దేశంతో అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఇదే ప్రకారం రాయపారి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటి వారిని ఎంతోమందిని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.